నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. క్లౌడ్ బర్స్ట్ అనే మాట వింటేనే భయపడే స్థాయికి తీసుకొచ్చేస్తుంది మన దేశంలో వాతావరణం. ఆల్రెడీ ఉత్తరాదిలో హిమాలయ పర్వతాల సానువుల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు వర్షం అంటే వణికిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఆల్రెడీ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కోస్తా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతున్నాయి. అటు మహారాష్ట్ర తీరం అంటే పశ్చిమ తీరం నుంచి ఇటు తూర్పు తీరం వరకు కూడా తీర ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పుడు భారత వాతావరణ శాఖ ఐఎండీ క్లియర్గా ఒక హెచ్చరిక జారీ చేసింది. మరొక 2-3 రోజుల పాటు అత్యంత అప్రమత్తతతో కూడినటువంటి పరిస్థితులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. అసలు ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ కొంత భాగం ఉత్తరాఖండ్ అలానే మరికొంత భాగం హర్యానా లాంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు క్లౌడ్ బర్స్ట్ అనేటువంటి ప్రకటన ఐఎండీ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారాన్ని బట్టి చూస్తే కూడా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో అలానే జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో 10 సెంటీమీటర్ల పైగా నిన్నటి రాత్రి నుంచి వర్షపాతం నమోదవుతూ వస్తుంది. దీనివలన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడం కూడా చాలా భయపెడుతున్నటువంటి సందర్భం. ఇది ఐఎండీ రిలీజ్ చేస్తున్నటువంటి వెదర్ ఫోర్కాస్ట్. ఇది ఆన్లైన్ అప్డేట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఇది. దీనిలో చాలా క్లియర్గా వర్షానికి సంబంధించినటువంటి సంకేతాలు అలానే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల అనువర్తనం దాని ప్రభావం వలన దక్షిణాది రాష్ట్రాల్లో పడుతున్నటువంటి వర్షాలు. సో ఇది మ్యాప్ చూస్తే కనుక మొత్తం కరెంట్ వెదర్ రిపోర్టు పైన ఉత్తరాది మొత్తం కూడా వర్షాలు పడుతున్నటువంటి సినారియో ఇక్కడ కనిపిస్తుంది. ఈ పక్కన చూస్తే ఇటు పక్కన కోస్తా ప్రాంతంలో వర్షం పడుతుంది, ఇటు పనాజీ ప్రాంతం నుంచి చూస్తే కనుక పశ్చిమ తీరంలో వర్షం పడుతుంది. సో ఓవరాల్గా ఉన్నటువంటి వెదర్ రిపోర్ట్ ఇది. అలానే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల అనువర్తనానికి సంబంధించినటువంటి ప్రభావం ఈ ప్రాంతంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. హిమాలయ ప్రాంతాల్లో మాత్రం పూర్తి స్థాయిలో మేఘాలు కమ్ముకుని ఉండడం ఇది క్లౌడ్ బర్స్ట్కి దారితీస్తుంది అనేటువంటి సంకేతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ వెదర్ రిపోర్టు భారత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి వెదర్ రిపోర్ట్. సో వార్నింగ్ వైజ్గా చూస్తే కూడా దేశంలో తాజా పరిస్థితులకి సంబంధించినటువంటి మ్యాప్ ఒకసారి చూద్దాం. కంప్లీట్ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా స్టేట్స్లో పూర్తి స్థాయిలో రెడ్ అలర్ట్ ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ భారీ వర్షం నమోదు కాబోతుంది. ఈ ప్రాంతంలో ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్, థండర్ స్టార్మ్, లైట్నింగ్ అనేది ఈ రోజంతా కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. అటు జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ చూసినప్పుడు హిమాచల్ ప్రదేశ్లో అలానే పంజాబ్ రాష్ట్రంలో, హర్యానా రాష్ట్రంలో ఈ 4 రాష్ట్రాల్లో అయితే కనుక కంప్లీట్ రెడ్ హై లెవెల్ రెయిన్ఫాల్ అనేది అక్కడ నమోదవుతుంది. ఆ తర్వాత చూస్తే కనుక మీరు దేశంలో మళ్ళీ కనిపిస్తుంది, దక్షిణ తీరంలోనే కనిపిస్తుంది. అది కూడా తూర్పు కోస్తా తీరంలో కనిపిస్తుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఉపరితల అనువర్తనం ఏర్పడినటువంటి విధానం కానీ దానివల్ల కనిపిస్తున్నటువంటి ప్రభావం ఇది ఒరిస్సా, ఆంధ్ర తీరం ఈ రెండింటిపైన చూపించేటువంటి ప్రభావం కింద మనం ఇది చూడొచ్చు. ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉంది, థండర్ స్టార్మ్స్, లైట్నింగ్, స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ అంటే బలమైన ఈదురుగాలు కూడా వీచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటు ఆంధ్ర ప్రాంతం అంతా కూడా దాదాపు అదే అంటే కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్రలో ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. దాని ప్రాబల్యం చివరి నెల్లూరు జిల్లా వరకు కూడా ఉంది. అంటే మీరు ఆ డివిజన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, రాయలసీమ జిల్లాలో ఏం లేదు, డ్రై వెదర్ కనిపిస్తుంది. తెలంగాణ జిల్లాలో కొంత ప్రభావం కనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం వర్షం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్ట్ కింద మనం చూడాలి. ఇది తెలంగాణ అంతటా కూడా పడుతుంది. కానీ ఇటు దక్షిణ తెలంగాణ వైపుకి వచ్చేసరికి కనుక ఉరుములు మెరుపులు ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ వర్షం పడేటువంటి సంకేతాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం ఇటు ఆంధ్ర ప్రాంతానికి ఒరిస్సా తీరానికి వెళ్ళామో ఒరిస్సా తీరంలో కూడా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్ ఈ ఉపరితల అనువర్తనం ప్రభావం ఛత్తీస్గఢ్ పైన, ఇటు తెలంగాణ రాష్ట్రం పైన కొంతవరకు కనిపిస్తుంది. కోస్తా ఆంధ్ర పైన, ఒడిశా పైన మాత్రం హెవీ రెయిన్ అలర్ట్, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ అలర్ట్ కనిపిస్తుంది. సో ఆరెంజ్ అలర్ట్ కూడా హెవీ రెయిన్, భారీ వర్షాలు, ఇది అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నాయి. సో దేశం మొత్తంలో 2 రెడ్ జోన్స్ కనిపిస్తే అందులో ఎక్స్ట్రీమ్గా పూర్తిగా ఉత్తరాదిన ఉన్నటువంటి రాష్ట్రాలు 4 రాష్ట్రాల్లో ఆ ప్రభావం ఉంది. దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో రెండిట్లో అతి భారీ వర్షాలు కనిపిస్తుంది, మరొక 2 రాష్ట్రాల్లో మాత్రం భారీ వర్షాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి డేటాని మనం ఒకసారి పరిశీలించి చూస్తే కనుక ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభావం క్లౌడ్ బర్స్ట్ల ఎఫెక్ట్ అనేది ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఎందుకంటే ఇది జమ్మూ కాశ్మీర్లో తాజా దృశ్యాలు కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయినటువంటి విజువల్స్ అన్నమాట ఇవి. ఇక్కడ చీనాబ్ నది ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ప్రవహిస్తుంది. జమ్మూ కాశ్మీర్ పరిధిలో దోడా జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం ఇది.
చీనాబ్ నదిలో ఉన్నటువంటి తాజా దృశ్యాలు. దాదాపుగా 10 సెంటీమీటర్ల పైగా తెల్లవారుజాము నుంచి వర్షపాతం నమోదైనట్టుగా అధికారికంగా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మొత్తం పర్వత సానువుల్లో ఉన్నటువంటి నీరు మొత్తం బురదమయమైపోయి కిందికి వస్తూ ఉంది. ఆల్రెడీ మనం ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీలో మనం జరిగినటువంటి ఉత్పాతాన్ని చూసాం. అదే తరహాలో ఇప్పుడు చీనాబ్ నది ప్రభావం వల్ల కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే వాతావరణం ఉంది. కినార్ వ్యాలీ క్లౌడ్ బర్స్ట్ ఎఫెక్ట్, ఇది సట్లెజ్ నదీ తీరంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇది కూడా ఈరోజు ఉదయం జరిగినటువంటి తాజా దృశ్యాలు. ఇవన్నీ కూడా సట్లెజ్ నది, ఇవన్నీ కూడా సింధు నది ఉపనదులుగా ఉన్నటువంటివి. ఉత్తరాది రాష్ట్రాలకి ముఖ్యంగా పాకిస్తాన్కి తీసుకెళ్లేటువంటి నీరు కూడా ఈ రాష్ట్రాల నుంచి వెళ్తుంది. అందుకనే భారత ప్రభుత్వం పాకిస్తాన్కి హై ఫ్లడ్ అలర్ట్ని ఆల్రెడీ జారీ చేసింది. వాస్తవానికి సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఈ సమాచార బదలాయింపులు అనే వాటినన్నింటిని కూడా భారత ప్రభుత్వం పక్కన పెట్టేసింది. కానీ హెవీ క్లౌడ్ బర్స్ట్ రైన్ ఎఫెక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేయాలనేటువంటి మానవతా దృక్పథంతో భారత ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఇది సట్లెజ్ నది తీరంలో ఉన్నటువంటి సట్లెజ్ నదిలో ఉన్నటువంటి ప్రస్తుత దృశ్యాలు. ఇదే తరహాలో మరికొన్ని ప్రాంతాల్లో, ఇది ఉత్తరాఖండ్లో తాజాగా ఉన్నటువంటిది, హిమాచల్ ప్రదేశ్లో తాజాగా ఉన్నటువంటి ప్రదేశాలు, కులు మనాలి లాంటి టూరిజం స్పాట్స్ కూడా పూర్తి స్థాయిలో ఈ వర్షం నీటితో అంటే హెవీ ఫ్లడ్స్ నేపథ్యంలో పూర్తిగా రివర్ టూరిజం కోసం ఏర్పాటు చేసినటువంటి అనేక ప్రదేశాలు నీట మునిగాయి. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటన చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి హెచ్చరికలను బట్టి చూస్తే కనుక మరొక 2 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలకు మాత్రం అత్యంత అప్రమత్తతో ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్. అలానే ఉత్తరాది రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలకి అత్యంత అప్రమత్తతో ఉండాల్సినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలానే జిల్లాల వారీగా కూడా ఈ అలర్ట్ని ఇచ్చారు. జిల్లాల వారీ అలర్ట్ని మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాల మొత్తంలో భారీ వర్ష ప్రభావం ఉంది. కానీ ఉత్తరాంధ్ర, కళింగాంధ్ర అంటాం కదా, అంటే శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలుపెట్టి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇక్కడ భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్ సైడ్ చూస్తే కనుక కాశ్మీర్ లోపల కనిపిస్తున్నటువంటి జిల్లాల వారి దృశ్యం ఈ విధంగా కనిపిస్తుంది. వార్నింగ్, అలర్ట్ రెండింటికి సంబంధించినటువంటి సపరేషన్ వాతావరణ శాఖ ఇచ్చింది. కాబట్టి 3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 26, 27 వరకు కూడా, ఈరోజు 25, 26, 27 ఈ 3 రోజులకి సంబంధించినటువంటి అలర్ట్ ఇచ్చింది. నిన్నటి నుంచి ఈ ప్రభావం మొదలైంది. కాబట్టి 26, 27 అత్యంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. 28న కూడా కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. క్లౌడ్ బర్స్ట్ ఎఫెక్ట్ మాత్రం ఉత్తరాది రాష్ట్రాలని మరింతగా దెబ్బతీసేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి హెచ్చరికల్ని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక ఉపరితల అనువర్తనానికి సంబంధించి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల అనువర్తనం అది బలపడేటువంటి వైనాన్ని బట్టి మరొక 2 రోజులు ప్రభావం ఉంటుందా లేదా 28 తర్వాత రిలీఫ్ వస్తుందా అనేది వాతావరణ శాఖ అధికారికంగా అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.